కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. గాంధీ భవన్ వద్ద పెద్దపల్లి ఆశావాహులు బారులు తీరారు. 14 మంది శనివారం మధ్యాహ్నం వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగమ చంద్రశేఖర్, గోమాస శ్రీనివాస్, డాక్టర్ సుగుణ కుమారి, పరికర్ శ్యామ్, ఊట్ల వరప్రసాద్, రామిళ్ల రాధిక, జాడి రాజయ్య ఇలా ఇంకా పలువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆగమ చంద్రశేఖర్, గోమాస శ్రీనివాస్, సుగుణ కుమారి ముగ్గురు పెద్దపల్లి నుండి పోటీ పడి ఓడిపోయిన వారే. కొత్తగా రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న వివేక్ తనయుడు వంశీలు టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం లెక్కలు కడితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వనున్నదో ఇప్పుడే తేల్చడం కష్టం. నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి 3 పార్లమెంట్ స్థానాల్లో 1 లేదా 2 మాదిగకు, ఆ తర్వాత మాలకు, నేతకానికి ఇలా 3 కులాలకు ప్రాతినిధ్యం ఇస్తారా? మాదిగలకే ఇస్తారా? అందులో మాలలకు ఎన్ని సీట్లు, మాదిగలకు ఎన్ని సీట్లు? ఇవన్నీ 3 పార్లమెంట్ స్థానాలకు ఒక్కోదానికి ఒక్కోటి ముడిపడి ఉంది. పెద్దపల్లిలో మనకు అవకాశం ఇవ్వకపోతే నాగర్ కర్నూల్లో తన కూతురు చంద్రప్రియకు టికెట్ ఇవ్వాలని ఆగమ చంద్రశేఖర్ పట్టుబడుతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కొండవీటి చాంతాడుగా మారింది. రాష్ట్రంలో ఇతర పార్లమెంట్ స్థానాలను పోల్చుకుంటే పెద్దపల్లిలోనే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పోటీ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. శనివారం మధ్యాహ్నం వరకు గాంధీ భవన్ లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 14కు చేరింది. ఇంకా ఒకరిద్దరు సాయంత్రం వరకు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆగమ చంద్రశేఖర్, పార్లమెంట్ అభ్యర్థిగా ఓడిపోయిన గోమాస శ్రీనివాస్, అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ ఎంపీ సుగుణ కుమారి, టీపీసీసీ కార్యదర్శి పరికర్ శ్యామ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఊట్ల వరప్రసాద్, రామిళ్ల రాధిక, జాడి రాజయ్య, అలాగే శనివారం డాక్టర్ వివేక్ తనయుడు వంశీ, గోదావరికానికి చెందిన డాక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి నుండి కట్కూరి సందీప్ ఇలా 14 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా సాయంత్రం వరకు మరో 2-3 దరఖాస్తులు రావచ్చని అంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం గోమాస శ్రీనివాస్, డాక్టర్ ఆగమ చంద్రశేఖర్లు, పరికర్ శ్యామ్, ఊట్ల వరప్రసాద్లు మాత్రమే టికెట్ కోసం ప్రయత్నించారు. ఈసారి మాత్రం ఆ సంఖ్య 4గింతలైంది. పెద్దపల్లి పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో ఇక కాంగ్రెస్ కు పెద్దపల్లి పార్లమెంట్ లో హవా పెరిగింది. దీంతో టికెట్ వస్తే గెలుపు ఖాయమన్న ధైర్యం కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగింది. ఈ కారణంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య పెరిగింది. గతంలో పోటీ పడ్డ మాజీ మంత్రి చంద్రశేఖర్ మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే గోమాస శ్రీనివాస్ సహా కొత్తగా డాక్టర్ సుగుణ కుమారి ఈ ముగ్గురు పేరుతో పాటు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్న పరికర్ శ్యామ్, ఊట్ల వరప్రసాద్ లాంటి వారు స్థానిక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం లోకల్ నినాదాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. లోకల్ కు, అందులో మాదిగలకు అవకాశం ఇవ్వాలని పరికర్ శ్యామ్, ఊట్ల వరప్రసాద్లు కాంగ్రెస్ పెద్దలను కలిసి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా ఉంటే హఠాత్తుగా సుగుణ కుమారి తెరపైకి రావడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. 2 సార్లు వెంకటస్వామి ఓడించిన బలమైన చరిత్ర సుగుణ కుమారికి ఉంది. కానీ ఆమె 20 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉండడం, తిరిగి టికెట్ సమయంలో కనిపించడంతో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా టికెట్ ఆశావాహులు అయోమయంలో పడ్డారు. సుగుణ కుమారికి శ్రీధర్ బాబు అండదండలు ఉంటాయని అప్పుడే ప్రచారం కూడా మొదలైంది. ఇక గోమాస శ్రీనివాస్ నియోజకవర్గంలోని మంత్రి శ్రీధర్ బాబు సహా 7 శాసనసభ్యులను కలిసి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. చివరికి వివేక్, వినోద్లను సైతం కలిసి మీ కుటుంబానికి 2 ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి, తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇకపోతే మాజీ మంత్రి చంద్రశేఖర్ పెద్దపల్లి నుండి మరోసారి అవకాశం ఇవ్వాలని, అది ఇస్తారని కోరుతున్నారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో తాను పోరాడి స్వల్ప మెజారిటీతో ఓడిపోయానని, ఈసారి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. పెద్దపల్లిలో తనకు అవకాశం ఇవ్వని పక్షంలో నాగర్ కర్నూల్లో తన కూతురు డాక్టర్
డాక్టర్ చంద్రప్రియకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.